దేవా ఘనమైన పరిశుద్ధమైన ప్రభావ 2026 సంవత్సరంలో
అక్కడే ఉన్నారు. వెనుక వాళ్ళందరూ రౌండ్గా. మీ అందరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా అలాగే సశరీరుడిగా దేవుని కుమారుడిగా ఈ భూమి మీద జీవించి ఆయన మనుషులందరి కొరకై మనుషులందరి నిమిత్తము మన పాపం నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మరణము ఆయన పునరుద్ధానము క్రైస్తవులందరి యొక్క విశ్వాసము ఆధారపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ యేసు ప్రభువారు ఆయన పాపరహితుడిగా మన అందరి నిమిత్తమై ఆయన మన పాపములు ఆయన కలువరి శిలువలో భరించి మానవానికి పాప క్షమాపణను పాప విమోచనను ఆయన కలుగు చేశాడు. యేసు ప్రభువారు నిజ రక్షకుడై ఉన్నాడు. యేసు ప్రభువారు మానవాల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దైవంగా సజీవుడైన దేవుడుగా ఆయన రక్షకుడిగా ఉన్నాడు. పిల్లరా, ఒక దేవుని ప్రజలైన మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఈ భూమి మీద మనం ఇనుము చాలా బలమైంది అని మనం వింటాం. ఆ ఇనుమును నిప్పు కరిగిచ్చేస్తుంది. నిప్పును ఆర్పగలిగింది నీరు. ఆ నీటిని మనిషి త్రాగుతున్నాడు. అదే రీతిగా మనిషి కంటే బలమైనది ఏదైనా అంటే మరణం. ఆ మరణాన్ని కూడా గెలిచి ఆ మరణపు ముళ్ళను విరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేటికి తెరవబడిన సమాధి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభుది మాత్రమే. కాబట్టి మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఎవరి కొరకు పరుగు, ఎవరి కొరకు పరుగు, రన్ ఫర్ జీసస్, 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 రన్ ఫర్ జీసస్. ఎవరి కొరకు పరుగు, అయినటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఈ రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు తెలియజేయించున్నాం. మరి ఈ రన్ ఫర్ జీసస్ ఊరేగింపులో ఈ యాత్రలో మరి ప్రాముఖ్యంగా పోలీస్ శాఖ వారు మంచి సహకరించినారు. మరియు మీడియా వారు కూడా మంచి సహకరించిన విధను బట్టి మీకు నిండు వందనాలు తెలియజేయించున్నాను. రామకృష్ణపూర్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘము, సంఘ లీడర్స్ అందరము కలిసి ఈ యొక్క నినాదాన్ని ప్రజలందరి కోసము విమోచన ఇచ్చినటువంటి దేవుని యొక్క నినాదాన్ని ఈ పట్టణంలో తెలియజేయటకును మరి దేవుడిచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి సమాధానంగా ఆరోగ్యంగా ప్రజలందరూ జీవించాలనేటువంటిదే దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమ. ఎవరు కూడా ఈ వ్యవస్థలో నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఇష్టం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోకంలో మోక్షంలోనికి వెళ్ళాలనేటువంటిదే భగవంతుడి యొక్క నిర్ణయం. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పిపోయినటువంటి స్థితిలో భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు భగవంతుడు అనేటటువంటి వ్యక్తి పాపిని క్షమించి మంచి మార్గంలోనికి తీసుకువచ్చిన మార్గాన్ని చూపించేదే పరిశుద్ధమైన గ్రంథం. కనుక మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా నేను నిండు వందన చెల్లిస్తూ సహకరించినటువంటి మరి విలేకరులందరికీ కూడా నేను నిండు వందన చెల్లిస్తూ సెలవుకుంటున్నాను. Run for Jesus! 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 రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి మరి సేవకులు విశ్వాసులందరూ కూడా పాల్పొందినారు. ప్రత్యేకించి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఈ యొక్క అందరికీ కూడా ప్రత్యేకించి మరి ఈ ఈస్టర్ యొక్క శుభాశీస్సులు మరి తెలియపరుస్తున్నాము.
ప్రతి వారు కూడా మరి సంతోషంగా సమాధానంగా మరి ప్రతి వారు ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదం చేయడానికి మరి మనకు ఆరాధన టీవీలు ఎంతో సహకరించారు. వాళ్ళకి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాము. పట్టణంలో ఉన్నటువంటి మరి అందరూ కూడా విశ్వాసులు కానీ సేవకులు కానీ మరి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించారు. ప్రత్యేకించి వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మరి ఈ పట్టణం అంతా కూడా చక్కగా పాల్పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి ప్రత్యేకించి దేవుడు కూడా వందనాలు తెలియపరుస్తూ మరి యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరణమా నీ ముళ్ళెక్కడ అనేటువంటి దేవుడు ప్రశ్న వేశాడు కనుక మరణపు ముళ్ళు నుండి మరి దేవుడు రక్షించాడు. ఎందుకొరకంటే మరణం వేదన చేత బాధపడుతున్నటువంటి మరి మానవాళిని యేసు ప్రభువారు తన రక్షించి తన యొక్క ప్రాణాన్ని పెట్టి విలువైన రక్తాన్ని కార్చి ప్రతి వ్యక్తిని కూడా రక్షించి ఆ నిత్యరాజ్యంలో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. కనుక మరి ఆయన తిరిగి లేచి అనేకులకు కనబడి మరి అనేకులను బలపరిచినటువంటి ఆ గొప్ప దేవుడాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ వందనాలు. రామకృష్ణాపురం పట్టణంలో ఉన్న కార్యక్రమాలు కార్యక్రమం ద్వారా మీరు బయట పొందుతున్నందుకు వందనాలు. ఆయన బిడ్డలందరినీ తరలించినందుకు ఆయన రాబో కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగి క్రైస్తవ సమాజానికి దేవుని బిడ్డలందరికీ క్షేమము కలుగుటకు సహాయం చేయమని ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమాఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఆ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. ఆగులేదు, వెళ్ళిపోండి. మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమార్ మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈరోజు ప్రభా ఆరాధన టీవీ వారు ప్రభా ప్రారంభించిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరుపుకోవడానికి మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన కృప, మీ సహాయము, మీ నడిపింపు గొప్పది తండ్రి. అందుని బట్టి స్తుతిస్తున్నాం. దేవుని నమ్మిన పరిశుద్ధమైన మేము తండ్రి మా పరుగు పందెంలో మేము ముందుకు వెళ్ళాల్సి ఉంది. అయితే మా పరుగు పందెంలో మేము అటు ఇటు పరిగెత్తకుండా నీ వైపు చూస్తూ క్రమశిక్షణతో పరిగెత్తి
గమ్యం చేరుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా పరుగు పంద్యాన్ని దీవించండి. ఈరోజు ప్రభా రాజు చౌక్ నుంచి సిఎస్ఐ పరిశుద్ధ స్థలం దాకా మేము నీ నామమును తండ్రి ప్రకటిస్తూ మేము వచ్చి ఉండగా చూసిన కన్ను, చూసిన వ్యక్తి రక్షింపబడును కాక. తండ్రి, ఈ కార్యక్రమం అంతటిని దీవెనకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా సహకరించిన బిడ్డలందరినీ మీరు దీవించు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్పగా ఉన్నతంగా జరుపుకోవడానికి మీ సహాయం దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి విశ్వాసులు ఉత్సాహంతో ఉదయకాలమే ప్రభా ఈ కార్యక్రమంలో పాల్పొందారు. వారి యొక్క నా తండ్రి ఆసక్తిని బట్టి వారిని ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఈ పట్టణంలో రావాల్సిన ప్రజలు 100 మంది ఉన్నారయ్యా. వారికి ఇక్కడైనా కనువిప్పు కలిగించి అందరూ ప్రభు ఒక కార్యక్రమం పెట్టినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిలబడే జ్ఞానం ప్రతి వారికి దయచేయమని దేవా నడిపించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ సాగిలపడుతూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.